విలేకరుల రెండవ మహాసభ, గిరిజన విలేకరుల రెండవ మహాసభ. ఆ సభ సందర్భంగా మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి దీనికి ఒక టీం గత 5-6 రోజుల నుంచి అంటే విరామం లేకుండా పాపం రాత్రి పగలి చాలా ప్రదేశాల నుంచి రాష్ట్రం అంతా మన గిరిజన విలేకరులు వస్తారు. వాళ్ళకి ఏమి ఇబ్బంది కలిగి ఉండదు, వాళ్ళకు మంచి వసతి కల్పించాలి, లేదా వాళ్ళు విన్నది రాష్ట్ర ముఖ్యమంత్రికి పోవాలని అడిగితే మనం ఎన్ని బాబు ఫార్మింగ్ నేనేమంటున్నానంటే ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఒక ఏకవాక్య తీర్మానం చేయాలి. ఇప్పుడు మనమే అనుకోవడం, మనమే తిట్టుకోవడం అన్నట్టు ఉంటుంది. సంఘటితమైతలేము. ఎందుకు అయితలేము? ఎవరికి దోషం ఎవరికి? దాదాపు 720 గిరిజన తెగలు ఉన్నాయి దేశంలో. 720 గిరిజన తెగలు 10 సార్లు పార్లమెంట్లో మాట్లాడినా. మీకు ఒక నిండు నిజం చెప్పాలి. ఆల్రెడీ అందరినీ సంబోధించిన ముందుగానే వేదిక పైన ఉన్నవాడు, వేదిక ముందు ఉన్నటువంటి వాడు, నేను లక్ష్మణ గారు అప్పుడప్పుడు దీని మీద చర్చ జరుగుతుంది. 87 మంది ఎస్సీ రిప్రజెంటేషన్స్, 87 మంది ఎస్సీ కులానికి సంబంధించిన వాడు పార్లమెంట్లో ఎంపీలు, 47 మంది ఎస్పీలు. దయచేసి ఇది చాలా గమనించాలి, మీకు అవసరం ఇది. 87 మంది ఎస్సీలు, 47 మంది ఎస్టీలు, 134 మంది పార్లమెంట్లో 140 కోట్ల జనాభా ఉంటే 7.5% గిరిజనులకు 15% ఎస్టేట్ రిప్రజెంటేషన్ చేస్తున్నారు. ఈ 543 నామినేటెడ్ ఉన్న సభలో 134 మంది ఒకసారి నిలబడితే, ఇది పార్లమెంట్లో, రాజ్యసభలో రిజర్వేషన్లు ఉండవు. నిలబడితే పార్లమెంట్ ఉంటుందండి? పార్లమెంట్ ఉంటుందా? 1964లో పెరిగిన గిరిజనుల రిజర్వేషన్ ఈరోజు పెరిగి 7.5% ఉంది. దయచేసి మీరు గమనించాలి. ఎందుకు మాట్లాడతామో మనకు అర్థం కాదు. ఒకసారి 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో గిరిజనులకు ఒరిగింది ఏందని మాట్లాడిన పార్లమెంట్లో. లేచిన ఇట్లా చేతులు కూడా జోడించింది. అరే మేరే భాయ్, इस देश में अब तक 7.5% रिजर्वेशन क्यों नहीं हुआ? क्या आपने बच्चे पैदा नहीं होते क्या? मैं दूसरे कोई से नहीं पूछ रहा हूँ, मैं कोई स्पीकर साहब से नहीं बात कर रहा हूँ साहब, मैं आपसे नहीं बता रहा हूँ, लेकिन आपके जरिए जो हमारे जात वाले यहाँ पे जो भी रिप्रेजेंटेशन कर रहे हैं ना, 187% SC है, 87 and 47 ST, मैं STO से बात कर रहा हूँ साहब. अरे भाई, मैं आपको हाथ जोड़ के प्रणाम कर रहा हूँ, एक तो हाथ तो उठा, ఒక్క ముండా కొడుకు లేపలేదు పార్లమెంట్లో. సపోర్ట్ చేయండి రా దాన్ని. 7.5% మనకు పిల్లలు పుట్టారా? వాళ్ళకే పుడతారా? 10% అయిపోయినావు కదా, ఆ 10% పెంచమంటే ఒక్కళ్ళు లేపడండి. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మనం ఓట్లు ఇస్తే మన కొరకు పార్లమెంట్కి పోయి అన్ని రకాలుగా మాట్లాడేవాడే మాట్లాడకపోతే ఎవరిలో యూనిట్ ఉంటుంది? ఎవరు మాట్లాడతారు చెప్పండి మీరు? అంత దౌర్భాగ్య స్థితిలో అంటే దీనికి ఒక కారణం. ఇక్కడ ఇంతవరకు చాలా సబ్జెక్ట్ ఒకటైనా ఆయన కొంత ఆవేదన వ్యక్తం చేశారు. నేనే పోయి సెక్రటరియట్ ముందు నిలబడ్డాను. వాస్తవమే, అది జరుగుతాం. ఎందుకు జరుగుతుందంటే ఇవాళ మీరు 3,000 మంది జర్నలిస్టులు ఉన్నారు. ఇది 3,000 కాదు, ఇక్కడ తెలంగాణలో ఉన్న ఇక్కడ ఉన్నటువంటి 4 లక్షల రిప్రజెంటేటివ్స్ మీరు. దానికే కాదు కదా, 4 కోట్ల ప్రజలకు మీరు రిప్రజెంటేటివ్స్. తెలంగాణలో ఉన్న 4 కోట్ల మందికి మీరు రిప్రజెంటేటివ్స్. ఎటువంటి పవర్ ఇది? జర్నలిస్ట్ తెలుసు కదా. రాజ్యాంగం ధర్మం, న్యాయం, సమానత్వం, రక్షణ కొరకు ఉండేటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి 4 స్తంభాలలో మీది ఒకటి. జుడిషియరీ ఒకటైతే న్యాయ వ్యవస్థ, లెజిస్లేచర్ శాసనం చేసే వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్ పరిపాలన వ్యవస్థ, 4వది జర్నలిజానికి ఇచ్చిందంటే ఇంతకంటే గొప్ప సంస్థను మీరు ఎంచుకున్నందుకు మీకు పేరున్నా లేకున్నా మిమ్మల్ని
పెద్ద పత్రికలు లేదా ఈ అకాడమీ మిమ్మల్ని గుర్తించకున్నా మీరు ఒకటి కావాలనే ఆలోచన వచ్చి మిమ్మల్ని అందరినీ ఒకటి చేసిన మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. కానీ ఒకటి చాలామంది మాట్లాడారు, ఇట్లా మాట్లాడాలంటే గంటలు మాట్లాడవచ్చు కాదు. ఒకటి అన్నారు, మనకు స్థానం కావాలి. అంబేద్కర్ ఎవరి స్థానం ఇచ్చిండండి? సీతారాం నాయక్ ఎవరి స్థానం ఇచ్చాడు కాకతీయ యూనివర్సిటీలో? నాకు నేను చెప్పుకోవాలి కూడా, మీరు ఎవరనుకోండి కానీ చెప్పుకోవాలి. అంబేద్కర్ ఎవరి స్థానం ఇచ్చారు? ప్రపంచ దేశాలకు ఎట్లా ఆదర్శుడైంది ఆ రోజు? ఎవరి సొత్తు కాదు తెలివి. జర్నలిజంలో నీకు కావాల్సినటువంటి తెలివితేటలు సంపాదించుకుని నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. అంటే అన్యాయం జరుగుతలేదని కాదు, మీరు అన్నదాన్ని నేను 100% స్వీకరిస్తా. వాడు ఎస్టీ, వీడు ఎస్సీ